ప్రజావాణి న్యూస్ ఛానల్ తెలుగు ఫిబ్రవరి 12 నంద్యాల అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె. హుసేన్ బాషా ఈ నెల 12న మా ప్రతినిధితో స్థానిక అడ్వకేట్స్ బార్ అసోసియేషన్లో ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ స్టేట్ బార్ కౌన్సిల్కు ఈ నెల 13న ఎన్నికలు నిర్వహిస్తున్నందున అందుకుగాను నంద్యాల అడ్వకేట్స్ బార్ అసోసియేషన్లో పోలింగ్ సంబంధించిన సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయని, స్థానిక అడ్వకేట్స్ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నంద్యాల అడ్వకేట్స్ తమ ఓటు హక్కును వినియోగించినందుకు తప్పనిసరిగా అడ్వకేట్స్ ఐడెంటిటీ కార్డు తీసుకురావాలని, లేని పక్షంలో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేరని ఆయన అన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియకు నంద్యాల అడ్వకేట్స్ బార్ అసోసియేషన్లో ఈ నెల 13న పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ చంద్రమోహన్ రెడ్డి, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అడ్వకేట్ ఓబులెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యాపిటల్ లెటర్స్తో అక్షరాలు ఇంగ్లీష్ లెటర్స్తో రాయాలి. రోమన్ ఫిగర్స్ చేయడం కానీ, 1, 2, 3 అంకెలు వేయడం కానీ వేయడం వల్ల ఓటు చెల్లదు. మరి ఒక వ్యక్తికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు ఒకటి ఫస్ట్ వేస్తే ఇక మళ్ళీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు ఎవరికి వేయకూడదు, ఒకరికి మాత్రమే వేయాలి. సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు నెక్స్ట్ మీకు నచ్చిన ఇద్దరు సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ విధంగా మీరు ఓటు వేసుకోవచ్చు. అంతేకాకుండా ఒకటి వేసి 2 ప్రిఫరెన్స్ వేసి 3 వేయకుండా 4 వేసిన అట, 4 వేయకుండా 5 వేసిన అట, ఆ విధంగా ఒక మధ్యలో ఏదైనా ఓటు వేయకుండా నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఓటుకి మనం వెళ్ళిపోయినామంటే ఆ ఓటు కూడా చెల్లదు. స్పెల్లింగ్ తప్పులు రాసినా కానీ చెల్లదు, ఆ ఓటు చెల్లదు. ప్రతి ఓటరు కూడా ఓటింగ్కు వచ్చే ముందు బార్ అసోసియేషన్ ఇచ్చిన ఐడి కార్డు కానీ, బార్ కౌన్సిల్ వాళ్ళు జారీ చేసిన ఐడి కార్డు కానీ తప్పనిసరిగా ఐడి కార్డు తీసుకుని రావాలని పోలింగ్ ఎదురానికి. రేపు 13/2/2025 6వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటలలోగా ఎవరెవరైతే క్యూ లైన్లో వచ్చి నిలబడతారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం దొరుకుతుంది. 5 గంటల తర్వాత 5 దాటిన తర్వాత వచ్చే వాళ్ళకు అలౌ చేయబడదు. కౌంటింగ్ ఈ ఓట్లన్నీ అయిపోయిన తర్వాత కౌంటింగ్ 1 వీక్ తర్వాత కౌంటింగ్ స్టార్ట్ చేశారు. కౌంటింగ్ దాదాపు 2 వారాలు పట్టవచ్చు. కౌంటింగ్ రిజల్ట్ రావాలంటే దాదాపు 2 వారాలు పడుతుంది. ఎందుకంటే దామోష ప్రకారము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు కౌంట్ చేయాలి, నెక్స్ట్ సెకండ్, తర్వాత థర్డ్, ఆ విధంగా ప్రతి టీంలో కూడా అది విధంగా చేయాలి. కాబట్టి అందరూ కూడా రిజిస్ట్రేషన్ పోలింగ్ స్టేషన్ ఇచ్చిన ఓటు చేయాలి. కాబట్టి ఆ విధంగా తర్వాత